అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ భూమిపై కన్నేసిన కేటుగాళ్లు ఆట కట్టించారు అధికారులు. నాతవరం మండలం లింగంపేటలో విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి పక్కా స్కెచ్ వేసిన 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలోని సర్వే నెంబర్ 46లో ఉన్న 12 సెంట్ల గ్రామకంఠం భూమిని తమ సొంతం చేసుకోవడానికి నిందితులు బరితెకిచ్చారు. తప్పుడు పత్రాలు, తప్పుడు సర్వే నెంబర్లు, ఆఖరికి నకిలీ కరెంటు బిల్లులను కూడా సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి బాపూజీ ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగిన జాయింట్ యాక్షన్ కమిటీ లోతైన విచారణ చేపట్టింది. ఎంఆర్ఓ చంద్రరేఖ, ఎంపీడీఓ సత్య శ్రీనివాస్, ఎస్ఐ తారకేశ్వర ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమేనని తేలింది. మోసపూరిత పత్రాలతో ప్రభుత్వ ఆస్తిని స్వాహా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న లోకవరపు నూకరాజు, మంగ, కొండబాబు సహా 6 సిఐ రేవతం ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నేను తహసీల్దార్ నాతవరం అండి. ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అయింది దేనికోసం అంటే ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కోసం డిస్కస్ చేయడానికి. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు లింగంపేట పంచాయత్ సెక్రటరీ ఎంఆర్ ఆఫీస్కి ఒక దరఖాస్తు చేశారు. సర్వే నెంబర్ 46 గ్రామకంఠంలో తప్పుడు డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ ఉంది, దాన్ని నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు. అదేవిధంగా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామండి. జాయింట్ ఇన్స్పెక్షన్లో ఏం తేలిందంటే సర్వే నెంబర్ 46 గ్రామకంఠం ఖాళీ స్థలం అండి. అది ఆ ఖాళీ స్థలానికి వేరే వేరే ఇల్లులు గల అసెస్మెంట్ నెంబర్లు, తర్వాత కరెంట్ మీటర్లు వేరే వేరే వ్యక్తులు అంటే కొంతమంది వ్యక్తులు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి గ్రామకంఠం ఖాళీగా ఉన్న పంచాయతీ గ్రామకంఠాన్ని వాళ్ళు ఆ అసెస్మెంట్ నెంబర్లు ఏదైతే ఇల్లు ఉందో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఈ విధంగా జాయింట్ ఇన్స్పెక్షన్లో తెలిసింది. సో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో వచ్చిన నివేదికని పంచాయత్ సెక్రటరీకి ఇచ్చామండి. పంచాయత్ సెక్రటరీ వాళ్ళు గ్రామకంఠానికి అథారిటీస్ కాబట్టి వాళ్ళ స్థలాన్ని కాపాడుకోవడానికి ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని మన స్టేషన్ హౌస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారండి. ఆ కంప్లైంట్ ప్రకారంగానే సదరు వ్యక్తులు ఎవరైతే ఇదయ్యారో వాళ్ళకి స్టేషన్ వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు.